మేము మళ్ళీ ఒకటే అంటా ఉన్నాం, ఈ అటెన్షన్ డైవర్షన్ గేమ్లతో రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు తప్పించుకోలేవు. నేను జైలుకు పోయినా కాబట్టి అందరినీ జైలుకు పంపాలి అని నీకు ఆనందం. నేనేమో విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చినా కాబట్టి నాకేమో విదేశాల స్థాయిలో మన రాష్ట్రం మన దేశం డెవలప్ కావాలని నాకు. నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్ను మా నాయకత్వాన్ని నువ్వు దారి మళ్లింపు దృష్టి మళ్లింపు దిశగా ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి. అది నీ వల్ల కాదు. ముమ్మాటికి నువ్విచ్చిన 420 హామీలు ప్రశ్నిస్తూనే ఉంటాం. కాబట్టి నేను భయపడేటోని కాదు, మేము ఎవరం భయపడేటోళ్ళం కాదు. ఈ ఉడత ఊపులకు, ఈ హౌలా మాటలకు. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్ఠించడం కోసం చేశాను. 1/2 పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోలేదు.